వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు వైట్ మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రెషర్ కుక్కర్లో ఈ పులావ్ని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఏదైనా నాన్ వెజ్ గ్రేవీ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. మరి పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? ఈ మటన్ పులావ్ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్‌లో మీరు ఘీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఒక స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు, 4 ఇలాచీ, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 4, 5 లవంగాలు వేసుకోవాలి. ఒక అనాస పువ్వు, అలాగే కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలండి. దీన్ని బండ పువ్వు అని కూడా అంటారు. ఇది వేసుకుంటే మనకి పులావ్ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పులు కూడా వేసుకొని, జీడిపప్పు కాస్త రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని, ఉల్లిపాయ కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత, ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనిక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి, అలాగే మీ స్పైసీకి తగినట్టుగా మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా వేగి లైట్ బ్రౌన్‌కి టర్న్ అయిన తర్వాత, ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఆ తర్వాత చిన్న టొమాటో ఒకటి బాగా సన్నగా కట్ చేసి ఫ్రై చేసేసుకోండి. టమాటో కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో చిన్న కప్పు పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలి. పెరుగు అనేది మనం వేసుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్‌కి టర్న్ చేసి కలుపుకోవాలండి. పెరుగుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని, ఈ మసాలాస్ అన్నిటిని చక్కగా కలుపుకొని, ఈ పెరుగు నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో మసాలాలు బాగా కుక్ అయ్యి మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని, ఈ పుదీనా, కొత్తిమీర కాస్త మెత్తపడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇంకిప్పుడు ఇందులో మనము నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ మటన్ వేసుకోవాలి. మటన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసేయండి. కొద్దిగా నిమ్మకాయ కూడా పిండండి. అలా వాష్ చేస్తే మటన్ స్మెల్ రాకుండా కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం వేసుకున్న మటన్‌కి ఈ మసాలా అంతా బాగా పట్టించాలి. ఆ తర్వాత మంటని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3, 4 నిమిషాల పాటు మటన్‌ని చక్కగా కుక్ చేసుకుంటే మటన్ నుంచి మనకిలాగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకోవడం వల్ల మటన్‌లో ఉండే పచ్చంతా కూడా పోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ మటన్‌లోకి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కదండీ! కనీసం మనకి ఒక 5 విజిల్స్ అన్నా పడతది కాస్త మెత్తగా కుక్ అవ్వడానికి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకోండి. మటన్ అనేది మీకు ఒక 80-90% వరకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్‌కి నేనిక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. ఆల్రెడీ మటన్ కుక్ చేసుకునేటప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి మిగతా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో మనం ఒకసారి రుచి చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు ఏమన్నా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం సాల్ట్ అండ్ మసాలాస్ వేసుకోవచ్చు అనిపించింది. సో, కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టుగా మీరు కూడా సాల్ట్, మసాలాలు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2, కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర ఇలా పైన వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ వేడి వేడి మటన్ పులావ్‌ని మనం ఏదైనా మటన్ గ్రేవీతో గానీ, లేదా చికెన్ గ్రేవీతో గానీ తింటే చాలా చాలా బావుంటుందండి. దీని కాంబినేషన్ నేనైతే మటన్ గ్రేవీ కర్రీ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. సో, మీరు కూడా ఈ పలావ్‌ని ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.